నమస్కారం. చందమామ మాట యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే కమ్మని కథలు మన జీవితానికి ఎంతో అవసరమైన నీతిని నేర్పించేవి. అలాంటి అద్భుతమైన కథల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడమే ఈ చందమామ మాట ఉద్దేశ్యం. ఈరోజు మనం కుందేలు, తాబేలు కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు సంతోషంగా ఉండేవి. అందులో కుందేలు మరియు తాబేలు మంచి మిత్రులు. అయితే కుందేలు తను అతి వేగవంతుడని కొంచెం గర్వపడుతూ ఉండేది. మరోవైపు తాబేలు నెమ్మదిగా నడిచేటప్పటికీ తాబేలు ఎవరినీ ఎగతాళి చేయదు. తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోయేది. ఒకరోజు కుందేలు నవ్వుతూ, తాబేలు నాతో పందెం వేయగలవా అని అంది. తాబేలు చిరునవ్వుతో సరే ప్రయత్నిస్తా అని అంది. పందెం మొదలైంది. మిగతా జంతువులన్నీ జెండా ఊపి ఆ పోటీని ప్రారంభించాయి. అన్ని జంతువులు ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉన్నాయి. కుందేలు వేగంగా దూసుకెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ ఆగకుండా నడిచింది. కొంత సమయానికి కుందేలు చాలా దూరం వెళ్ళి తిరిగి వెనుకకు చూసింది. తాబేలు చాలా దూరంలో కనిపించింది. ఇంకా తాబేలు రావడానికి చాలా సమయం ఉందిలే అనుకొని కుందేలు చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీర్చుకుందాం అనుకుంది. కుందేలు బాగా అలసిపోవడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. చూస్తూ చూస్తూ తాబేలు కుందేలును దాటేసి గమ్యానికి చేరువైంది. కుందేలు మాత్రం గాఢ నిద్రలో ఉండిపోయింది. చివరికి తాబేలు గమ్యానికి చేరుకుంది. కుందేలు టక్కుమని నిద్రలోంచి తేరుకొని పరుగందుకుంది. అయితే తాబేలు అప్పటికే గమ్యానికి చేరుకుంది. తాబేలు విజయం సాధించింది. అందరూ చప్పట్లు కొట్టారు. కుందేలు తన తప్పు తెలుసుకుంది. విజయం సాధించడానికి శక్తి ఒక్కటే కాదు, కృషి, పట్టుదల, ఏకాగ్రత కూడా అవసరమే అని ఆ కుందేలు తెలుసుకుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, నిదానంగా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం ఎప్పటికీ మనదే. ఈ కథ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నీతి కథల కోసం మన చందమామ మాట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.